నా పేరు డాక్టర్ సి తిరుపాలు. నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనరు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబరు, అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫౌండరు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ ఎస్సీ మున్సిపల్ వర్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ నగర్ సంగమేశ సర్కిల్ నుంచి వందలాది మందితో జైభీం నినాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకందరికీ తెలుసు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. కాబట్టి ఈరోజు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. దాని సందర్భంలోనే ఈరోజు రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు రిజర్వేషన్లను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అంతే ఉంది. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ఘనంగా ఈ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నాం. అంతేవిధంగా ఈరోజు అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, ఐఏఎస్ వరకు ఈరోజు పదవులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారంటే కేవలం ఇది అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము తెలియజేసుకుంటాను. అదేవిధంగా పంచాయతీ నుంచి పార్లమెంట్ దగ్గర ఈరోజు ఎస్సీ ఎస్టీలు వెళ్తున్నారు, వాళ్ళ హక్కులు కాపాడుతున్నారు. ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, మరి లోక్సభ సభ్యులుగా అవుతున్నారంటే కేవలం అది అంబేద్కర్ రాసినటువంటి రిజర్వేషన్ రాజ్యాంగం వల్ల ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడిసే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఈ మీడియా సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు నేను ఒకటే ఈరోజు పిలుపునిస్తున్నా, మనమందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. రాజ్యాంగం పైన దాడి జరుగుతా ఉంది. ఈరోజు రాజ్యాంగం పైన దాడి జరుగుతుందంటే కేవలం అంబేద్కర్ మీద దాడి జరుగుతుందని మనం గుర్తించుకోవాలా. అంబేద్కర్ మీద దాడి జరుగుతుందంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పైన, ఎస్సీ ఎస్టీల వాళ్ళపైనే రాబోయే రోజుల్లో దాడి జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనమంతా ఐక్యంగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఐక్యంగా ఈరోజు కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సందర్భంగా, మీడియా సందర్భంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గాలకు ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. జై భీమ్. నేను మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడిని. అదేవిధంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా చేయాలని ఒక ఆశయంతో మా వాళ్ళందరికీ మోటివేషన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్.